నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. నిన్ననే వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటి అంటే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా గవర్నర్ గారు ఆమోదించారు, గవర్నర్ కార్యాలయం కూడా ఆమోదించింది అని ఒక స్టేట్మెంట్ ఉంటుండే. ఎందుకు ఆమోదించాలి సార్? జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండి ఎంతమంది నిరుద్యోగుల గోస వంచుకున్నారో ఒక ఐఏఎస్ లెవెల్లో ఉండి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు కూడా ఒక ట్విస్ట్ ఏర్పడింది. అదే గవర్నర్ గారు పుదుచ్చేరిలో పర్యటనలో ఉన్నారు, ఆమె లేరు కాబట్టి గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖను రావడం జరిగింది, దాన్ని ఆమోదించారని. ఎప్పుడైతే ఈరోజు అందిన సమాచారం ఏంటంటే గవర్నర్ గారు ఆ లేఖను ఇంకా ఆమోదించలేదు. ఎక్కడైతే పేపర్ లీకేజీలలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను బయటికి తీసుకురాకుండా ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని బయటికి తీసుకొని వాళ్ళకు శిక్షలు వేయకుండా ఏ విధంగా మీ యొక్క రాజీనామాను ఆమోదం పంపాలి అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఇదే విధంగా మేము నిరుద్యోగుల నుంచి కావచ్చు విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రాజీనామా ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు కూడా చేయకండి. ఎప్పటి వరకు అంటే విద్యార్థుల నుంచి మీరు ఏదైతే గోస పెట్టుకున్నారో వాళ్ళ 10 సంవత్సరాల జీవితాన్ని విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిర్రో, కొంతమంది విద్యార్థులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ ఘోష ఏదైతే ఉందో ఆ నిందితులు ఎవరైతే జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అది నిజంగా బయటకు వచ్చేంత వరకు కూడా మీ రాజీనామాను ఆమోదించేటువంటి ఇదైతే గవర్నర్ మేడం గారు ఇవ్వద్దు. నిజంగా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం మేడం, ఎందుకు మీరు వాళ్ళ రాజీనామాను ఆమోదించాలి? మీకు రిక్వెస్ట్, కనీసం వాళ్ళ రాజీనామాను ఆమోదించకండి. జనార్దన్ రెడ్డి గారు ఉండాలి. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి నిందితులు ఎవరైతే పేపర్ లీకేజ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి, వాళ్ళకు శిక్షలు పడాలి. అప్పుడు మాత్రమే ఆయన రాజీనామాను ఆమోదించండి. అప్పటి వరకు కూడా ఇది ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఇందులో ఏం జరిగింది, ఇన్ని రోజుల ఈ గోసకు కారణం ఏంటిది, అన్ని విషయాలు తెలుసుకొని ఆయన రాజీనామాను మీరు ఆమోదించాలి. ఈరోజు ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవస్థలో ఒక చిన్న దొంగతనమో లేకపోతే ఇంకేదో వాళ్ళ పొట్టకూటి కోసమో దేనికోసమో చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి కొన్నిసార్లు లాకప్ డెత్తులు జరిగి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అంతగానం శిక్షిస్తున్నారు. మరి 30 లక్షల మంది నిరుద్యోగుల గోస పంచుకున్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని సింపుల్గా రాజీనామా లేఖతో ఇంటికి పంపిస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విధంగా మేము పడ్డటువంటి మా బాధకి మా కన్నీళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా మేడం. అది చెప్పిన తర్వాతనే మీరు వాళ్ళ రాజీనామాను ఆమోదించండి. ఈరోజు నిరుద్యోగులందరి తరపున కూడా నేను గవర్నర్ మేడానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో జరిగినటువంటి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో ఎవరి ద్వారా అయితే అది జరిగిందో వాళ్ళని జైలుకు పంపేయాలి. వాళ్ళకు తగినటువంటి శిక్షలు పడినాక మాత్రమే జనార్దన్ రెడ్డి గారి రాజీనామాను మీరు ఆమోదించాలి. అప్పుడు మాత్రమే ఆయన బయటికి పోవాలి. అప్పటి వరకు ఆయన రిమాండ్లో ఉంచడం కానీ ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ జరగాలి. సింపుల్గా రాజీనామా లేఖని ఇచ్చి పంపేయడం అనేది మాత్రం పూర్తిగా మాకు సంతృప్తికరంగా లేదండి. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు. తిండి తిప్పలు లేకుండా తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ప్రవళిక లాంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం, ప్రజావాణిలో మా వాణిని ఖచ్చితంగా వినిపిస్తాం. ఆ వినిపించే దిశలో ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులకు బాసటగా నిలవబోతుంది. ఆ ప్రక్రియలో మీరు ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి, విద్యార్థులను సంతృప్తిపరచాలి. ఈ విధంగానైనా అనేసి గవర్నర్ మేడంకి ఒక రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగులందరికీ కూడా చెప్తున్నాం. అన్న రేవంత్ అన్న మీకు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి గారు ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎలా జరిగింది, దీనికి నిందితులు ఎవరిని శిక్షించాలి, ఆయనకి ఎలాంటి ఇది జరగాలి. ఇక ముందు చెప్తా ఉన్నాను, నిన్న పేపర్ స్టేట్మెంట్లో జనార్దన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చేయని తప్పుకు కూడా నేను శిక్ష అనుభవిస్తున్నా, ఇన్ని రోజుల నా సర్వీస్లో ఒక మార్క్ కూడా లేదు, ఇప్పుడు వచ్చింది అని అంటే ఎట్లొచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, మరి మీ సొంతంగా వచ్చిందా లేకపోతే ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ద్వారా వచ్చిందా? దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ప్రజలకిచ్చి నిరుద్యోగులలోకి తీసుకెళ్ళి అప్పుడు మాత్రమే ఆయన రాజీనామాని ఆమోదించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు.